వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు, ఇద్దరిపై కేసు నమోదు, గంజాయి స్వాధీనం. ఏటీఎం కార్డులు తస్కరించే ముఠా అరెస్టు, 7.60 లక్షల నగదు స్వాధీనం. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆందోళన, కోర్టు తీర్పుతో మేము సంతోషంగా లేము. ఇక డీటెయిల్ చూస్తే పాత బస్తీలోని సహాయం చేస్తున్నట్టు నమ్మిస్తారు. ఏటీఎంల వద్దకు వచ్చే అమాయకులను టార్గెట్ చేస్తారు. వారికి తెలియకుండానే ఏటీఎం కార్డు తస్కరించి నగదు కాజేసే ముఠాను దక్షిణ మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దక్షిణ మండల డీసీపీ స్నేహమిశ్ర వివరాల ప్రకారం హర్యానాకు చెందిన వకీల్ అలీ నగరానికి వలస వచ్చి చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఫుట్పాత్లపై చిరు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి హర్యానాకి చెందిన ఇస్లాంతో పాటు యూపీకి చెందిన గుల్లు ఫర్మాన్, హైదరాబాద్ చెందిన ఒబైద్ అరీఫ్తో పరిచయం ఏర్పడింది. విలాస జీవితానికి అలవాటు పడిన వీరంతా ఓ పథకం వేసి ఉదయం సాయంత్రం ఏటీఎం కేంద్రాలకు వచ్చే వారి దృష్టి మరల్చి వారి వద్ద నుంచి నగదు తస్కరించాలని నిర్ణయించుకున్నారు. హలో, అన్న రాలేనా? ఓకే. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ మీ అందరికీ ఒక ఇంటర్ స్టేట్ అటెన్షన్ డైవర్జన్ ఏటీఎం థెఫ్ట్ గ్యాంగ్ సంబంధించి బ్రీఫ్ చేయడానికి పెట్టాము. కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ అలాంగ్ విత్ సౌత్ జోన్ ఫలక్నుమా అండ్ బహదూర్పురా పోలీస్ ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్ కి పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ మొత్తం ఇండియాలో యాక్టివ్ ఉంది. దాంట్లో మెయిన్లీ తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా అండ్ కర్ణాటకలో వాళ్ళు ఒఫెన్స్ కమిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 3 మందికి పట్టుకున్నారు. దాంట్లో మెయిన్ ఒఫెండర్ వకీల్ అలీ ఫ్రమ్ హర్యానా, ఫర్మాన్ ఫ్రమ్ యూపీ అండ్ ఉబైద్ ఆరిఫ్ ఫ్రమ్ హైదరాబాద్. వాళ్ళు అందరూ ఇప్పటి వరకు 18 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఫస్ట్ ఈ మన జ్యూరిస్డిక్షన్లో ఈ ఒఫెన్స్ బహదూర్పురాలో 22 డిసెంబర్ రిపోర్ట్ అయింది. దాంట్లో ఉన్న కంప్లైనెంట్ శ్రీమతి అతికియా ఖాన్, ఆమె ఒక ఏటీఎంలో వెళ్తే ఫస్ట్ ఈ నోటీస్ వాళ్ళు ఏటీఎంస్ తీసుకోవడానికి ట్రై చేశారు. అప్పుడు ఆమె అబ్జెక్ట్ చేస్తే ఆమె పిన్ నోటీస్ చేసి ఒక డూప్లికేట్ ఏటీఎంతో ఎక్స్చేంజ్ చేశారు. తర్వాత ఇంట్లో వచ్చినప్పుడు ఆమెకు విత్డ్రావల్ మెసేజెస్ వచ్చినాయి. టోటల్ అమౌంట్ 2 lakhs వేరే ఏటీఎంస్ నుంచి విత్డ్రా చేసి వాళ్ళు అందరూ అక్యూజ్ దాంట్లో ఈ ఒఫెన్స్లో వకీల్ అలీ అండ్ ఇస్లాం ఇన్వాల్వ్ అయ్యి ఈ ఒఫెన్స్ కమిట్ చేశారు. టాస్క్ ఫోర్స్ టీమ్స్ అండ్ లోకల్ పోలీస్ టీమ్స్ వాళ్ళకు ఫాలో చేస్తే సీసీటీవీ అవి అని చెక్ చేస్తే వాళ్ళకు మైసూర్ నుంచి పట్టుకొని ఈ వకీల్ అలీ అండ్ ఇస్లాం దొరికారు. తర్వాత వాళ్ళకు మళ్ళీ ఇంటరోగేట్ చేస్తే ఉబైద్ ఆరిఫ్ హూ సప్లైడ్ దర్ వెహికల్ అండ్ గుల్లు ఉత్తరప్రదేశ్ నుంచి నేటివ్ ఉన్నారు అతను, అండ్ అలాంగ్ విత్ టోటల్ క్యాష్ ఆఫ్ 7,60,000 సీజ్ చేయడం జరిగింది. వాళ్ళందరి నుంచి 105 ATM cards, 1 car, 1 2-wheeler, 1 fake police ID card with one of the accused and total 3 mobile phones కూడా సీజ్ అయింది. ఇప్పటి వరకు 18 కేసెస్ డిటెక్ట్ అయినాయి ఈ ఒఫెన్స్లో. దాంట్లో 10 కేసెస్ తెలంగాణలో, 2 కేసెస్ ఆంధ్రప్రదేశ్, 4 కేసెస్ ఒడిశా అండ్ 2 కేసెస్ కర్ణాటక. అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా చేసే పాత నేరస్తుడిని అరెస్ట్ చేసి
అతడి వద్ద నుంచి 62 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ సుభాష్ పాటిల్ అన్నారు. ఆదివారం సాయంత్రం సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్కు చెందిన రాజు జాట్ అలియాస్ రాజు ప్రస్తుతం రామగుండంలో స్థిరపడ్డాడు. స్థానికంగా ఐస్ క్రీమ్ వ్యాపారం చేస్తూనే మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్నాడు. గంజాయి ఆర్డర్లు ఇచ్చిన వారి కోసం రాజు ఒడిశా రాష్ట్రంలోని చిత్రకొండ గ్రామానికి చెందిన సుభాష్ అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి తన కస్టమర్లకు అందిస్తున్నాడు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నిన్న రోజు ఆన్ ద టిప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ సౌత్ ఈస్ట్ జోన్ టీమ్ తర్వాత చాదర్ఘాట్ లోకల్ పోలీస్ ఒక వ్యక్తులు రాజు అనే వ్యక్తులు అప్రెండ్ చేశారు. ఫ్రమ్ హిమ్ పోలీస్ రికార్డ్ 62 kg ఆఫ్ గాంజా. ఈ రాజు వ్యక్తి ఆన్ ద ఆర్డర్ ఫ్రమ్ ది పురుషోత్తం ఈ ఒడిశాలో వెళ్తారు ఆన్ 11th of January this month. So from there he bought the ganja to Ramagundam. Nina he bought the ganja from Ramagundam to Hyderabad. Evening lo he police ko information when police got the information immediately police apprehended the accused person. Inquiry చేసిన తర్వాత డీటెయిల్స్ ఏమైంది ఈ సుభాష్ అనే వ్యక్తి ఒడిశాలో ఉంది. So this Raju went to Subhash Vakti in Malkangiri, Odisha. There he purchased the ganja and bought the ganja to Ramagundam. Yesterday from Ramagundam he bought the ganja to Hyderabad, and from Hyderabad Raju name Vakti he was trying to go to Chandrapur to supply it to Purushottam. Raju name Vakti already 2 cases lo unnai past lo. ఈ ఒక అనంతపూర్లో ఆంధ్రప్రదేశ్లో 2021లో ఎన్డీపీఎస్ కేసు ఉంది. తర్వాత 2023లో ఈ ఎక్సైజ్ పల్వంచ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 2023లో ఒక కేసు ఉంది ఈ పర్సన్ అగేన్స్ట్. సో ప్రెజెంట్లీ ఈ ఒక వ్యక్తి పోలీస్కి కస్టడీలోని ఈ ఇద్దరు వ్యక్తి అబ్స్కాండింగ్ ఉంది. పోలీస్ ఈజ్ ట్రైయింగ్ ఆఫ్టర్. తర్వాత ఈ అన్ని అరెస్ట్ అండ్ అన్ని ప్లానింగ్ వాస్ డన్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ అందే శ్రీనివాస్ రావు, తర్వాత టీ స్వామి అడిషనల్ డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్, ఏసీపీ మలక్పేట్, ఎస్ఎస్పీ చాదర్ఘాట్, తర్వాత సౌత్ ఈస్ట్ జోన్ ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్ని టీమ్ ప్రాపర్లీ దే కోఆర్డినేటెడ్ అండ్ వర్కౌట్ చేసిన తర్వాత ఈ ప్రాపర్లీ ఆపరేషన్ కండక్ట్ పూరా కండక్ట్. ఉస్మానియా మెడికల్ కాలేజీలో నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆందోళన. దోషి సంజయ్ రాయ్కి కోల్కతా కోర్టు విధించిన జీవిత ఖైదుకు శిక్ష పట్ల అసంతృప్తి. తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. మహిళా వైద్యురాలని అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషి సంజయ్ రాయ్కి కోల్కతా సీల్దా కోర్టు విధించిన జీవిత ఖైదుకి శిక్ష పట్ల నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఉస్మానియా వైద్య విద్యార్థుల ఆధ్వర్యంలో డాక్టర్లు నిరసన తెలిపారు. ఈ కేసులో దోషిగా తేలిన వ్యక్తికి దేశవ్యాప్తంగా ఉరిశిక్ష విధించాలని వస్తున్న డిమాండ్ను న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవాలని మెడికోస్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనలో తెర వెనుక ఉన్న దోషుల గురించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కావాలి, మహిళలకు రక్షణ కావాలి, మహిళలకు రక్షణ కావాలి, మహిళలకు రక్షణ కావాలి. We want justice, we want justice. డాక్టర్లకు రక్షణ కావాలి, డాక్టర్లకు రక్షణ కావాలి, మహిళలకు రక్షణ కావాలి. We want justice, we want justice. Justice, justice, justice. అక్కడ విజువల్ తీసుకున్న తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ఇది వస్తుంది బర్న్ అవుతుంది. ఇంకా అది తీసుకుందాం. జస్టిస్, డాక్టర్లకు రక్షణ కావాలి, డాక్టర్లకు రక్షణ కావాలి, మహిళలకు రక్షణ కావాలి. We want justice, we want justice, justice, justice.
ఈరోజు ఎన్ఎంఓ నుంచి మేము ఒకటే కోరుకుంటామన్నా, ఈ దేశంలో మనకు తెలుసు ఇది ధర్మభూమి. రామాయణ మహాభారతాల్లో పెద్ద పెద్ద యుద్ధాలు, కొన్ని లక్షల మంది మహావీరులందరూ ఎందుకు చనిపోయారు? ఒక స్త్రీని అవమానించడం వల్ల. కానీ ఇక్కడ అవమానం కాదు, అత్యంత దారుణంగా రేప్ చేయబడింది, హత్య చేయబడింది. అలాంటి సంఘటనలో ఉరిశిక్ష లాంటివి విధించకుండా కేవలము ఒక జీవిత ఖైదులాగా చేసి గవర్నమెంట్ వాళ్ళని ఖైదీలందరినీ పెంచి పోషిస్తూ ఉంటే మనం సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నాము? దీన్ని మేమైతే తప్పుపట్టదలుచుకున్నాము. నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ మిగిలిన డాక్టర్స్ అసోసియేషన్స్తో కలిసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాము. దీన్ని సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాము. క్రైమ్ సీన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ క్రైమ్ సీన్ జరిగిన దగ్గర అక్కడ ఏ ఆనవాళ్ళు లేకుండా కన్స్ట్రక్షన్ చేయడానికి వితిన్ 24 అవర్స్లో పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఇదంతా కూడా ఇన్స్టిట్యూషనల్ మర్డరు. ఒక సంస్థ, అక్కడున్న పెద్దవాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు అనే అనుమానాలు మొదటి నుంచి ఉన్నాయి. వాళ్ళందరి మీద కానీ ఈరోజు ఏం అంటే జడ్జిమెంట్ లేదు. వాళ్ళకి ఏం శిక్ష విధించారు, వాళ్ళ పాత్ర ఏంది అనేది ఎవరు ఆన్సర్ చేయలేదు. ఇంకా కలకత్తా పోలీసులు, సిబిఐ ఎంక్వైరీ, వీటి మధ్యలో చాలా డిస్ఫరెన్సీ ఉంది. సో మేము ఎన్ఎంఓ నుంచి ఒకటే కోరుకుంటున్నాము, ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి జడ్జిమెంట్ల వల్ల ఇలాంటి అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అలానే ఉండిపోతే, ఈ ప్రశ్నలు ప్రజల్లోన డాక్టర్లోన అలాగే మిగిలిపోతే మన వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద పూర్తిగా డాక్టర్లకి ప్రజలకి నమ్మకం పోతుంది. మేము మొదటి నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాము. డాక్టర్లనే కాదు, దేశంలో ప్రజల రక్షణ అనేది ప్రభుత్వం బాధ్యత. మహిళల మీద ఎటువంటి దాడి జరిగినా కూడా తీవ్రమైన. రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. ఏకంగా గర్భగుడిలో ప్రైవేట్ ఆల్బమ్ కోసం షూటింగ్ చేశారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంత్రి నియోజకవర్గంలోని ప్రముఖ శైవక్షేత్రం కాళేశ్వరం ఆలయంలోని గర్భగుడిలో ప్రైవేట్ సంస్థ నిర్మిస్తున్న ఓ సాంగును చిత్రీకరణ చేసినట్టు భక్తులు తెలిపారు. అయితే దర్శనానికి వచ్చిన భక్తులను నిలిపివేసి ఆల్బమ్ షూటింగ్ చేయడంతో ఆలయ అధికారుల తీరుపై భక్తులు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మండలంలోని మహిళలకు 6గురికి లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తూ ప్రజా పాలన అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తీసుకోపో అకౌంట్ నెంబర్ ఉంది కదా, అకౌంట్ నెంబర్ ఉంది. నువ్వు తీసుకున్నా
ఒకటి బి పడ్డది కదా అది రాసి కరెక్ట్గా రాసింది కానీ ఈ కొంచెం మిస్టేక్ ఏదైనా నీ బాగానే ఉందమ్మా. హుస్నాబాద్ మండలానికి సంబంధించినటువంటి షాదీ ముబారక్ ముస్లింలు సంబంధించిన యువతిలు ఎవరైతే ఉన్నారో వారి పెళ్లి అనంతరం మరి షాదీ ముబారక్ 1,16,000 రూపాయల కోసం అప్లికేషన్ పెట్టుకోవడం, మరి ఈ ప్రభుత్వం ముస్తాబాద్ మండలానికి సంబంధించిన 6 ముస్లిం మహిళలకు మరి 1,16,000 చొప్పున మరి 6 కూడా 6 లక్షల రూపాయలపై చిలుకు రూపాయలు ఈరోజు చెక్కులు అందించడం జరిగింది. మరి మిగతాయి కూడా కొన్ని వచ్చేది ఉంది, వాటి కూడా అందిస్తాం. ఈ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ మధ్యలోనే మరి ఈ రోజు నుంచి గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా రైతు భరోసా, మరి భూము లేని నిరుపేదలు ఎవరైతున్నారో వారికి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మరి కొత్త రేషన్ కార్డులు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వం రాగానే మరి పేద ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళందరి కోసం కూడా కూడు గుడ్డ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మరి రేషన్ కార్డు కూడా పూర్తిగా అర్హులైన వారందరూ కూడా రేషన్ కార్డులు ఇచ్చి పేద ప్రజలకు ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఓవైపు, అభివృద్ధి ఓవైపు 2 వారి జోడి గుర్రాలపై ఈ ప్రభుత్వం స్వారీ చేస్తూ ఉంది. తప్పకుండా ప్రజలకు కావాల్సినటువంటి కనీస వసతులు అన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసుకు 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలా వెంకటేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిరుద్యోగ యువత మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును పెంచే నిరుద్యోగులను అన్యాయం చేస్తారని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీని నిలబెట్టుకోవాలని సూచించారు. లేని పక్షంలో వారి ఆగ్రహానికి గురికాక తప్పదని ఆర్ కృష్ణ హెచ్చరించారు. నిరుద్యోగుల ఆశాజ్యోతి టైగర్ నాయకత్వం. నిరుద్యోగుల ఆశాజ్యోతి టైగర్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము రిటైర్మెంట్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61 సంవత్సరాల నుంచి 63 లేదా 65 సంవత్సరాలకు పెంచాలని ఆలోచిస్తున్నట్టు, ఫైల్ కదుతున్నట్టు, ప్రపోజల్స్ తయారు చేస్తున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇప్పటికే 58 నుంచి 61 పెంచారు. నిరుద్యోగుల పొట్టగొట్టారు. అప్పుడు ఏదో పాపం పోనే ఊకున్నాం. ఇప్పుడు ఇంకా 61 నుంచి 63 లేదా 65కి వేస్తే రాష్ట్రం అగ్గాయం మండుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రిటైర్మెంట్ ఏజ్ను పెంచాలని ఎవరు అడిగినాయన? ప్రజా సంఘాలు అడిగినాయా? ఉద్యోగ సంఘాలు అడిగినాయా? ఉద్యోగులు ఎవరైనా ఇండివిజువల్గా అడిగిందా? లేకపోతే రాజకీయ పార్టీలు అడిగినాయా? ఎవ్వరు అడగలేదు. ఈ ఒక్కరు కూడా అసలు ఉద్యోగులే వద్దంటున్నారు. మాకెందుకు, మేము రిటైర్మెంట్ అయ్యి పెన్షన్ తీసుకొని హాయిగా తిని పనుకుందామంటే ఈ రేవంత్ రెడ్డి అనవసరంగా మా ఏజ్ నుంచి మాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, పోయి కష్టం మళ్ళీ పోయి మాకు డ్యూటీ చేయమంటున్నాడు అని చెప్పి బాధపడుతున్నారు ఉద్యోగులు అందరూ. మాకు కాదు ఉద్యోగాలు ఎక్స్టెన్షన్, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ ప్రపోజల్ను అన్కండిషనల్గా రిమూవ్ చేయాలి. ఎందుకంటే ఎవ్వరు కోరతలేరు. ఒకవైపు నేను గద్దెనెక్కించింది ఎవరు? నిరుద్యోగులు. ఒక్కొక్క నిరుద్యోగి కారు తీసుకొని ఇల్లు తిరిగి కిరాయికి ఒక్కొక్కరు 30,000 ఖర్చు పెట్టుకున్నారు నిరుద్యోగ సంఘాల. నా ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ఊరు తిరిగారు, ఇల్లు తిరిగారు. మొత్తం మనకు ఉద్యోగాలు రావాలంటే రేవంత్ రెడ్డి రావాలి అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చినాక రాజకీయ నాయకుడికే ఉద్యోగాలు వస్తున్నాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదు. ఇప్పుడు ఏజ్ లిమిట్ పెంచితే, రిటైర్మెంట్ ఏజ్ పెంచితే
నిరుద్యోగుల పొట్టగట్టడం తప్ప మరోది కాదు. మంచిగా ప్రశాంతంగా ఉంది రాష్ట్రం. ఇప్పుడు పొలిటికల్ పార్టీలే కొట్లాడుతున్నాయి, ప్రజలు కొట్లాడతలేరు. ప్రజలు కొట్లాడతారు. ఇప్పుడు ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తారు. ఇది రావణ కష్టం లేక మండుతుంది. ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అది లైట్గా తీసుకోవద్దు. మేము ఏం చేసినా జరుగుతుంది అనే ధోరణి, నిర్లక్ష్య ధోరణి, అహంకార ధోరణి విడనాడాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఎవరు ఊరుకునే ప్రశ్న. ఈరోజు ఉదయం వివిధ నిరుద్యోగ సంఘాలు, బీసీ సంఘాలు, యువజన సంఘాలు, నిరుద్యోగ నాయకుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు, 2పై కేసు నమోదు, గంజాయి స్వాధీనం. ఏటీఎం కార్డులు తస్కరించే ముఠా అరెస్టు, 7.60 లక్షల నగదు స్వాధీనం. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆందోళన, కోర్టు తీర్పుతో మేము సంతోషంగా లేము. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.